కటి ప్రాంతంలో నొప్పి రావడము పెల్విక్ పెయిన్ అంటారు దీన్ని. దీనికి చాలా కారణాలు ఉంటాయి. కొంతమందికి బహిష్టు సమయంలో చాలా నొప్పి వస్తుంది. కొంతమందికి బహిష్టు ముందర నుంచి కూడా నొప్పి రావచ్చు. వచ్చి తీరా బహిష్టు సమయంలో చాలా నొప్పి అంటే వాళ్ళు ఎంత విలవిల్లాడిపోతారంటే వాళ్ళ రోజు చేయవలసిన పనులు కూడా చేసుకోలేకపోతారు. స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్కి వెళ్ళరు, డుమ్మ కొట్టేస్తారు. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళైతేనే వాళ్ళు సెలవు పెట్టేస్తారు. దానికే మెన్స్ట్రుయేషన్ లీవ్ అని కూడా ఈ మధ్య అందరూ అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ నొప్పి అన్నది కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలోనూ, బహిష్టు సమయంలో. కానీ కొంతమందికి ఎప్పుడూ నొప్పి ఉంటుంది. ఈ నొప్పికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్. ఈ ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్ ఏంటంటేను మామూలుగా బహిష్టు సమయంలో బయటికి వచ్చే గర్భాశయపు లోపలి పొర గర్భాశయం బయట కూడా ఉండొచ్చు, లేదా గర్భాశయపు కండరంలోకి వెళ్ళిపోవచ్చు. అలాంటప్పుడు అక్కడ కూడా బహిష్టు సమయంలో బ్లీడింగ్ అవుతుంది, కానీ అది బయటికి రాలేదు కాబట్టి అక్కడ గూడు కట్టి చాలా నొప్పి వస్తుంది. ఈ ఎండోమెట్రియోసిస్ అన్నది పొట్టలో ఎక్కడైనా రావచ్చు, అండాశయాల మీద రావచ్చు, మలద్వారానికి గర్భాశయానికి మధ్య రావచ్చు, మూత్రపు తిత్తికి గర్భాశయానికి మధ్య రావచ్చు. ఇది ముదిరిపోయినప్పుడు దీంట్లో కూడా కొన్ని స్టేజ్లను ఉంటాయి. స్టేజ్ పెరుగుతున్న కొద్దీ ఈ నొప్పి అన్నది ఒక బహిష్టు సమయంలోనే కాకుండా ఎప్పుడూ ఉండొచ్చు. అంతేకాకుండా వాళ్ళకి సంభోగ సమయంలో కూడా చాలా నొప్పి రావచ్చు ఈ ఎండోమెట్రియోసిస్ ద్వారా. దీనికి ఇంతవరకు కారణం తెలీదు. చాలా రకాలైనటువంటి కారణాలు కనుక్కుంటున్నారు, కానీ ఫలానా కారణం ద్వారా ఇది వస్తుందనేది చెప్పలేకపోతున్నారు. దీనికి ట్రీట్మెంట్ జీవితకాలం అంతా తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల మనకి వ్యంధ్యత్వం కూడా, అంటే ఫర్టిలిటీ, పిల్లలు కలగకపోవడం కూడా, సంతానలేమి కూడా కలగవచ్చు. దాని మూలాంచి కష్టమా, లేకపోతే కనుక నొప్పి వల్ల కష్టమా, లేకపోతే బహిష్టు సమయంలోనే బ్లీడింగ్ ఏమైనా ఎక్కువ అవుతుందా, ఈ కారణాలని బట్టి దాని ట్రీట్మెంట్ ఇస్తాము. దానికి మందులు ఉన్నాయి మన దగ్గర. మందులు పని చెయ్యనప్పుడు, పిల్లలు కావాలి అని అనుకున్నప్పుడు ఎండోమెట్రియోసిస్కి ఆపరేషన్ కూడా అవసరం కావచ్చు. ఎందుకంటే అండాశయాల్లో ముఖ్యంగా రక్తం గూడు కడితే దీన్ని ఎండోమెట్రియాటిక్ అంటారు. అలాగే అడినోమయోసిస్ అన్న కండిషన్ ఏమో గర్భాశయపు కండరంలోకి వెళ్ళినప్పుడు అవుతుందన్నమాట. అలా కాకుండాను మన పొట్టలో ఎక్కడైనా ఉండొచ్చు. కొన్నిసార్లు చాలా అరుదుగాను అది మన ఊపిరితిత్తుల ద్వారా కూడా దగ్గరికి కూడా పోవచ్చును ఈ ఎండోమెట్రియోసిస్ అన్న కండిషను. దాని యొక్క కారణాన్ని బట్టి, దాంతో వచ్చేటటువంటి ఫలితాలని బట్టి, పేషెంట్కి ఏ విధమైన కష్టం ఉంది దాన్ని బట్టి అది మందుల ద్వారా చేయాలా లేకపోతే ఆపరేషన్ ద్వారా చేయాలా అన్నది నిర్ణయిస్తారు. ఏది చేసినా మళ్ళీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆపరేషన్ అయితే మొట్టమొదటిసారిగా చేసే ఆపరేషన్ కరెక్ట్గా చేయాలి. మళ్ళీ రాకుండా ఉండడానికి ఇది దోహదపడుతుంది. కానీ ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ మందులు వాడాల్సి వస్తుంది దీనికి. ఇదే కాకుండా ఇన్ఫెక్షన్ల ద్వారా కూడా కొన్నిసార్లు చాలా నొప్పి వస్తుంది. ముఖ్యంగాను రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఇవే కాకుండా సుఖవ్యాధుల ద్వారా కూడా కొన్నిసార్లు గొనోరియా ముఖ్యంగాను చాలా చీములాగా వచ్చేసి లోపల గర్భాశయపు అండనాళాలు దెబ్బతింటాయి. అప్పుడు అండనాళాలు దెబ్బతిన్నప్పుడు దాంట్లో చీము చేరి చాలా నొప్పి వస్తుంది. దీని ద్వారా కూడాను వాళ్ళకి చాలా నొప్పి రావచ్చును. ఈ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు కొన్నిసార్లు గర్భం ధరిస్తే కనుక అది ట్యూబ్లోనే ఆగిపోయి ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. తల్లి ప్రాణానికి ముప్పు కూడా రావచ్చు. కాబట్టి ఇన్ఫెక్షన్లు ఉంటే ఈజీని ట్రీట్మెంట్ చేసేయవచ్చు. ముఖ్యంగాను వచ్చిన వెంటనే మనం కనుక ట్రీట్మెంట్ ఇస్తే కనుక దుష్ఫలితాలు ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ వెంటనే ట్రీట్మెంట్ జరగక కొన్ని రోజుల తర్వాత జరిగితే కనుక కొన్నిసార్లు అండనాళాలు దెబ్బతిని వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే అండనాళాలు సరిగా లేకపోతే పిల్లలు పుట్టరు కాబట్టి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అని అనుకుంటే, నొప్పి ఉంది, చాలా నొప్పిగా ఉంది, మూత్రంలో ఏదైనా కష్టంగా ఉంది, డిశ్చార్జ్ అవుతుంది, తర్వాత ఆ డిశ్చార్జ్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది, సంభోగ సమయంలో చాలా నొప్పిగా ఉంది అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కారణం ఏంటి కనుక్కొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం దీన్ని. దీంట్లో కూడా చాలా ఎక్కువగా నొప్పి ఉంటుంది. ఇంకొకటి మన దేశంలో చాలా ఫ్రీక్వెంట్గా చూసేది అంటే టీబీ కూడా రావచ్చు. పొట్టలో టీబీ రావచ్చు. అలాగే జననేంద్రియాల్లో టీబీ వస్తే కూడాను మనకి ఈ పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి బహిష్టులు కూడా ఆగిపోవచ్చు. కానీ దాంట్లో నొప్పి పెద్దగా ఉండదు, ఎందుకంటే చీము పట్టదు కాబట్టి టీబీలోనేమో మనకి నొప్పి రాదు, కానీ టీబీ ఇన్ఫెక్షన్ మాత్రం వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగాను మనకి సంతానలేమి వాళ్ళు ఆ దంపతులు మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక 5% మంది వరకు ఈ ప్రాబ్లం ఉండొచ్చు, ట్యూబర్కులోసిస్ మన దేశంలో ముఖ్యంగా.